మా రెండో అబ్బాయి మిగతా యువరాజ్. అబ్బాయికి 3వ సంవత్సరం అప్పుడు స్టమక్ పెయిన్ ప్లస్ ఫీవర్ వచ్చింది. డాక్టర్ గన్మోహన్ సార్ విశాఖ చరణ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాం. అక్కడ 10 డేస్ తర్వాత టెస్ట్లన్నీ చేసి లాస్ట్కి చికిత్సలు ఏమి అని చెప్పారు. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటే లేదమ్మా, దీనికి లైఫ్ లాంగ్ డిసీజ్ అని చెప్పారు. తర్వాత 13 డేస్ తర్వాత డిశ్చార్జ్ ఇచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది 7 డేస్కే. మళ్ళీ తీసుకెళ్ళారు సార్. ఇంకా కంటిన్యూస్గా ఓన్లీ పెయిన్ వస్తే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వాడడం తప్ప దీనికి ట్రీట్మెంట్ ఏమీ లేదని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత బాబుకి అలాగే 1 మంత్కి 15 డేస్కి 10 డేస్కి అలాగే ఏదో ప్రాబ్లం వస్తూ ఉండేది. కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల కేజీహెచ్లో 2 ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాం. తర్వాత తీసుకున్న 2 ఇయర్స్ వరకు కొంచెం బాగానే ఉంది. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయితే తెలిసిన వాళ్ళ ద్వారా బెంగళూరు కూడా తీసుకెళ్ళాం, హెచ్సిజి క్యాన్సర్ సెంటర్కి. అక్కడ కూడా 2 టైమ్స్ తీసుకెళ్ళాం. 2 టైమ్స్ తీసుకెళ్ళా సరే వాళ్ళు కూడా వ్యాక్సిన్స్ రాసి దీనికి ఏమైనా ఫర్దర్ ట్రీట్మెంట్ ఉందంటే లేదు సార్, ఓన్లీ బోన్ మ్యారో ఒకటే ఉంది, కానీ అది చాలా లాంగ్ ప్రొసీజర్ అని చెప్పారు. దాంతో భయపడిపోయాం. తిరిగి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటే ఎక్కువగా స్టమక్ పెయిన్ వచ్చి బాబు చాలా ఇబ్బంది పడేవాడు. ఇబ్బంది పడినప్పుడల్లా చిన్న చిన్న మెడిసిన్ హాస్పిటల్కి తీసుకెళ్ళేసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేవాళ్ళం. ఓన్లీ అల్ట్రాసెప్ట్, ఫోలిక్ యాసిడ్ కంటిన్యూ చేసేవాళ్ళం పెయిన్స్ వచ్చినా సరే. స్కూల్లో కూడా చాలా ఇబ్బంది పడేవాడు. 1 మంత్లో 10 డేస్ స్కూల్కి వెళ్ళడం కష్టంగా ఫీల్ అయ్యేవాడు. మేము కూడా చాలా సఫర్ అయ్యాం మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వల్ల. లాస్ట్కి మా ఫ్యామిలీ ఫ్రెండ్ మెడికల్ ఎగ్జిక్యూటివ్ చంద్రశేఖర్ సార్కి ఒకసారి కన్సల్ట్ చేద్దామని చెప్పారు. లాస్ట్ 2023 అక్టోబర్లో సేమ్ ప్రాబ్లం ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల సాగర్ దుర్గలో ట్రీట్మెంట్ చేయించాం. అక్కడ ట్రీట్మెంట్ నచ్చక డిశ్చార్జ్ బయటకు వచ్చాక మా ఫ్రెండ్ చంద్రశేఖర్ ద్వారా ఇక్కడ సార్ దగ్గరికి వచ్చాం. సార్ కన్సల్టేషన్ చేసిన తర్వాత 1 మంత్ మెడిసిన్ పెట్టారు. 15 డేస్కి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవ్వడం వల్ల మళ్ళీ సార్ దగ్గరికి వచ్చామండి. వస్తే సార్ అమ్మ ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది, దీనికి ఒకటి బోన్ మ్యారో ఒకటే సొల్యూషన్ అమ్మ, మీకు ఎవరు చెప్పారని అడిగారు. చెప్పారు సార్, కొంచెం లాంగ్ ప్రొసీజర్ అని చెప్పారు, అమౌంట్ ఎక్కువ వద్దని చెప్పారు, దాంతో డ్రాప్ అయిపోమని చెప్పాం. సార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందమ్మా, మీకు ఏం ప్రాబ్లం ఉండదు, ఆ ట్రీట్మెంట్కి ముందు టెస్ట్లన్నీ మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆరోగ్యశ్రీతో ట్రీట్మెంట్ అంతా నేను అయ్యేలా చేస్తానని కొంచెం ధైర్యం ఇచ్చారు. దాంతో మేము ముందుకు వెళ్ళాము. సార్ మా పరిస్థితిని ఆలోచించి ముందుగా ట్రీట్మెంట్ తర్వాత ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ వస్తే అన్నీ చెప్పారు. కొంచెం భయం వేసింది. భయం వేసినా సరే మీరు భయపడకండమ్మా, బాబుకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ రాకుండా ఉండడానికి ఒక డ్రగ్ ఉంది, అది మీరు బిఎంపి చేయించుకుంటానంటేనే నేను తెప్పిస్తానన్నారు. సరే సార్, దీనికి వేరే ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ఏమీ లేదు కదా సార్, మేము ముందుకు వస్తామని చెప్పాను. దానికి సార్ అంగీకరించి మా గురించి వేరే కంట్రీ నుంచి క్యాంపర్ అనే డ్రగ్ను కూడా తెప్పించారు. మా బిఎంటీ లాస్ట్ ఏప్రిల్ 19th ఇక్కడ జాయిన్ అయ్యాం బిఎంటీ వార్డులో. 29th నుంచి 40 డేస్ వరకు సార్ కేరింగ్ కానీ సిస్టర్స్ కేరింగ్ కానీ చాలా బాగా తీసుకున్నారు. 40 డేస్ ఫ్యామిలీస్ వదిలి ఉండడం అంటే చాలా కష్టం. అలాంటిది బాబుకి మాకు ఆ ఫ్యామిలీ అనే అటాచ్మెంట్ మర్చిపోయేలాగా సిస్టర్స్ బాగా ట్రీట్మెంట్ సపోర్ట్ చేశారు. సార్ కూడా బాగా ట్రీట్మెంట్ చేస్తూ రోజు వస్తూ ఎలాగుంది ఏంటి అని ధైర్యం చెప్తూ నీకేమీ అవ్వదు, ధైర్యంగా ఉండని చెప్పారు. రహీం సార్ కూడా రోజు వస్తూ ఉండేవారు, వచ్చి అన్నీ కనుక్కునేవారు. ఏమైనా ప్రాబ్లం వస్తే సిస్టర్స్ చెప్తే వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పేవారు. 40 డేస్ వరకు కూడా చాలా కేరింగ్గా ట్రీట్మెంట్ చేస్తూ మా అబ్బాయికి ఈ స్థితిలో ఉన్నాడంటే సార్ వాళ్ళని. సార్ని ఎప్పుడు మర్చిపోలేము మేము. మా అబ్బాయి ఇలాగా లైఫ్ లాంగ్ ఈ బాధతో ఏమైపోతుందని చాలా భయపడ్డామండి. కానీ ఆ ప్రాబ్లం ఏం లేకుండా క్యూర్ చేశారు. మరి పెద్ద అబ్బాయిది సెల్స్ మ్యాచ్ అవుతాయి అని చెప్పినప్పుడు మాకు చాలా సంతోషపడ్డాము. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా సార్ డాక్టర్ రాకేష్ రెడ్డి సార్ మమ్మల్ని బాగా
ఫాలోఅప్ చేసేవారు. సిస్టర్స్ ద్వారా ఎలాగుంది, ఏంటి బాబు ఇంప్రూవ్మెంట్ ఎలాగుంది, ఇంటికి వెళ్ళాక మెడిసిన్ ఎలాగుంది అని చెప్పేసి ప్రతిదీ కన్సల్ట్ చేస్తూ ఉండేవారు. రాకేష్ సార్ ఫేస్ మీద పింపుల్స్ కూడా చాలా వచ్చాయి. దానికి కూడా సారే దగ్గరుంటే ట్రీట్మెంట్ తెలిసిన డాక్టర్ల ద్వారా చేయించారు. ప్లస్ ప్రతిరోజు సిస్టర్స్ ఫోన్ చేస్తూ ఎలాగుంది, ఏంటి ఫుడ్ ఎలాగుంది, బాబు ఇంప్రూవ్మెంట్ ఎలాగుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అన్నీ అడిగి తెలుసుకుంటున్నారండి. మెడిసిన్ కూడా చాలా కాస్ట్లీ మెడిసిన్స్ అయినా సార్ తెలిసిన రిప్రజెంటేటివ్ ద్వారా తక్కువగా ఇప్పిస్తున్నారు.